ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను, నీ దాసదాసాను దాసుడను, నీ ఎదుటనే మూగను కృష్ణ, ఏమని అడగను. మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలు లేవు, రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు. అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనేలేదు. అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే నా వాడని తెలిసి ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను కృష్ణ కృష్ణ కృష్ణ, ఏమని అడగను. బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు, అందరి చేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు. అంతా నువ్వే అంటాడయ్యా, ఆ ఒక్కటేదో అడగవా. అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట 14 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కాని నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి? మన్ను తిన్నా నోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా? వేణుగానమును విని ఆ గోవులు తరించినవి గాని గోవిందుని ఏం కోరాయమ్మా? ముక్తికాంతుడగు ముకుందుడే, ముక్తికాంతుడగు ముకుందుడే నా ముందు నిలిచి ఉన్నాడు. నా పంచ ప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను. ఇంతకన్నా కావలసింది ఇంకేముంది? అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముంది? కోసల దేశపు కోమలితో, కొంకిణి నగరపు కామినితో, హస్తినాపురపు అశ్వినితో, పాటలీపుత్ర పద్మినితో, అందరితో ఎందరితో, ఒక్కరా ఇద్దరా ముగ్గురా తెలియదు లెక్కలతో ఎంతో. కుంతల ప్రాంతపు కాంతలతో
గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే ఎన్నాళ్ళకు 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 వెన్నుడొచ్చినమ్మా ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మా వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల్ల ముద్దులిచ్చినమ్మా కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా కళ్యాణ రాగమురళి కళలు చిలికెనమ్మా మా కాపురాన మంచి మలుపు తిప్పినమ్మా వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపికా వల్లభ కృష్ణ హరే గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణ హరే గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపికా వల్లభ కృష్ణ హరే గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా తన అడుగుల ముగ్గులు చూసి మురిసినాడమ్మా మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా కంసారి సంసారిని కలిసి మెరిసెనమ్మా కలకాల భాగ్యాలు కలిసొచ్చేనమ్మా హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా శ్రీపాదం ఉన్న చోట సిరులు విరియునమ్మా ఆపదుద్ధారక కృష్ణ హరే నమో ఆనందవర్ధక కృష్ణ హరే లీలా మానుష కృష్ణ హరే నమో కాల విలాస కృష్ణ హరే ఆపదుద్ధారక కృష్ణ హరే
కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలామకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని ముట్టుగా ముట్టి ఎలా చదివేవాళ్ళు అలా చదివేవాళ్ళు. కానీ ఈ రోజు ఎంతమందిని మణిపూసలాగా తీర్చిదిద్దారండి. అది ఆవిడ యొక్క గొప్పతనం. ఇది మామూలు సాధించలేదు, పరమాత్మ అనుగ్రహం ఉంటేనే సాధించగలరు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుషుల్లో ఉంటారు, వేల కొద్ది ఉంటారు, కానీ వాళ్ళు 100 మంది అడుగులేస్తారు. వాళ్ళల్లో ఒక 50 మందే కొంచెం ఆ గుడి మెట్ల వరకు ఎక్కుతారు. ఆ 10 మంది లోపల దర్శనం చేసుకుంటారు. ఆ ఒక్కరికే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఈ నాగలక్ష్మి గారికి ఒక్కరికే ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందింటారు. నిజంగా ఆవిడ ఇంత సాహసం చేశారంటే నేను ఇలా నాగలక్ష్మి గారు నేను కూడా ప్రిపేర్ అవుతున్నానంటే, ఎందుకంటే ఇప్పుడు దాకా లేట్ చేశారు, ఇవ్వండి అన్నాడు. నేను మీరు ఏ టైంలో నాకు ఫోన్ చేయండి, నేను టెస్ట్ తీసుకుంటా, మిమ్మల్ని అప్పు చెప్పించుకుంటా అని ఏ టైంలో అడిగినా అప్పు చెప్పించుకునేవాళ్ళు. నిజంగా ఆవిడ అనుగ్రహం అండి, పరమాత్మ అనుగ్రహం మనం ఏది సాధించలేమండి. కులము అని వ్యాకులము బాపు కుల దైవం తానని తెలుపుటకు నల్లా నల్లని మేఘల్లాగా నడిచొస్తాడు ఇందులకు చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకు చెంత చేరి గోవిందుని సన్నిధి పరమ పదం అని చాటుటకు హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే హరే सहस्रशीर्षरञ्जितं सहस्रहस्तराजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तदेवताद्भुतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं ఎంతో ఓపికగా మా విద్యార్థులందరికీ భగవద్గీత అర్థాన్ని ఎన్నో గురువు అంటే అజ్ఞానపు చీకటిని పోగొట్టేటువంటి జ్యోతి. గురువు అంటే మార్గదర్శి, మార్గాన్ని నిర్దేశించేవారు. గురువు శిష్యులకు జీవితపు విలువలు నేర్పే వ్యక్తి. దైవ జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానాన్ని జోడించి నడిపించేవారు. అలా నడిపించేవారే ఈ గురువు. తల్లి, తండ్రి, గురువు, అతిథి దైవంతో సమానమని మన శాస్త్రాల్లో తెలిపారు. అందుకని మనం అందరూ అనుకుంటూ ఉంటాం కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
మన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కూడా మనం మన గురువు గారులని చూసుకోవాలని తెలియజేస్తాం. మాతా పితృసమో దేవో నాస్తి నాస్తి జగత్రయే తయోః సేవాదధిక పుణ్యవ్రతం నాస్తి శృణు ప్రియే.